ఎస్, ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాల్లో వరంగల్ నియోజకవర్గం అయితే ఒక హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు రీసెంట్గా ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతూ ఉన్నాయి. ఖచ్చితంగా కొండా సురేఖని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే కొండా మురళి ఇటీవల చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు చాలా వివాదాస్పదం అవుతున్నాయి. అంటే ఎన్నికల్లో గెలవడానికి కోర్స్ ఎన్నికల్లో పెట్టిన ఖర్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆయన కీలకంగా కొన్ని ఫిగర్స్ చెప్తూ కూడా ఒక ఆర్యవైశ్య అక్కడ పాల్గొన్నటువంటి ఆ సభలో మాట్లాడారు. అక్కడ పాల్గొన్న సభలో ఆయన మాటలన్నీ కూడా చూసి విని ఆ తర్వాత ఇది ఖచ్చితంగా దీనికి సంబంధించి కొండా సురేఖని బర్తరఫ్ చేయాలి అని చెప్పేసి కూడా ప్రదీప్ రావు గారు అంటున్నారు. మరి ప్రదీప్ రావు గారు ఏ విషయాలను పట్టుకుని అన్నారు? ఆల్రెడీ వరంగల్కి సంబంధించినంత వరకు కూడా ఎర్రబెల్లి అండ్ కొండా ఫ్యామిలీస్ మధ్య ఎప్పటి నుంచో కూడా కొంత వైరం అయితే నడుస్తోంది. మరి దీనికి సంబంధించి ప్రస్తుతానికి మనతో పాటు ప్రదీప్ రావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అండ్ అసలు ఈ ఇష్యూ ఎక్కడి నుంచి ఎలా మొదలైంది, ఏం జరుగుతోంది? సార్ నమస్తే. ఎలక్షన్లలో మేము పోటీ చేసినాం సార్. ఎస్ సార్, పోటీ చేసినాం. వారు సరే వారు మెజార్టీ వచ్చింది, గెలిచిండ్రు, అయిపోయింది. మొన్న ప్రైవేట్ మీటింగ్లలో సరే అదొకటి, ఆయన గెలిచిన కాంచి ఏం చేసిండు, పబ్లిక్లకు అందుబాటులో లేడు, అదొక ఇష్యూ అయితే. రెండవది మొన్న ఒక ప్రైవేటు వైశ్యాస్ మీటింగ్లో తనంతట తానే అవును సార్, నేను ఒక 500 ఎకరాల భూస్వామిని, నేను మొన్న 16 ఎకరాలు అమ్మితే 70 కోట్లు వచ్చినాయి, 70 కోట్లు ఖర్చు పెట్టి నా భార్యను గెలిపించిన. అది ఎవరో మేమంటే చెప్పింది కాదు, తనంతట తనే చెప్పడం జరిగింది. వచ్చింది మీడియాలో చూసాను. చెప్పినాక దాని మీద మేము సీఎం గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మీరు ఈ రాష్ట్రాన్ని ఏ న్యాయబద్ధంగా పరిపాలన చేస్తా అని ప్రమాణం చేసి మీరు వచ్చిండ్రు. మరి మీ క్యాబినెట్లో ఉన్న మంత్రి భర్త కూడా రాజకీయ నాయకుడే, ఏదో ఉత్తగానే ఇంటికాడు ఉండే మనిషి కాదు. అవునండి, ఆయనే స్వయంగా 70 కోట్లు నేను ఖర్చు పెట్టిన, నాకు 500 ఎకరాల భూమి ఉన్నది అని చెప్పినప్పుడు ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన చూపించింది ఎంత? సుమారు 14 ఎకరాలు చూపించాడు. మరి 16 ఎకరాలు అమ్మినా అన్నాడు, ఇంకా 500 ఎకరాలు ఉన్నదని అన్నాడు, 70 కోట్లు ఖర్చు పెట్టినా అన్నాడు. ఇది ఎలక్షన్ నియమావళికి కానీ మీ పార్టీ పద్ధతికి కానీ కరెక్టా? కరెక్ట్ కానప్పుడు మీ మంత్రివర్గంలో ఇట్లాంటి సమస్య ఉంటే మీరు ఎందుకు బర్తరఫ్ చేయరు అని మేము ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఎలక్షన్ కమిషన్కి ఒకటి లెటర్ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఏదో చేస్తారు, అది ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. కానీ మీరైతే ఇమీడియట్లీ ఆమెను బర్తరఫ్ చేయాలి అని మీరు రిక్వెస్ట్ చేయటం జరిగింది. నేను తెలంగాణ పౌరునిగా, బీజేపీ క్యాండిడేట్గా అక్కడ పోటీ చేసిన వ్యక్తిగా, భారతీయ జనతా పార్టీ నుంచి నేను సెకండ్ ప్లేస్లో ఉన్న వ్యక్తిగా నేను ప్రతిపక్షంగా డిమాండ్ చేయటం జరిగింది. అది తప్ప కాదు. తదనంతరం ఆయన ఏం మాట్లాడిండు, మళ్ళొక ఇట్లా ఎర్ర బల్లులు, వాళ్ళ కుటుంబంలో ఆడోళ్ళు, ఇట్లా వ్యక్తిగతంగా విమర్శ చేసుడు అది కరెక్టా? నేను ఆయన మాట్లాడిన దాని మీద కమిషన్కి ఇచ్చిన, నేను వాళ్ళని ఒక మాట అనలే, నువ్వు డెవలప్ చేస్తాను లేవనలే, ఏమనలే, నువ్వు పబ్లిక్ అందుబాటులో లేవనలే, ఒకటే ఇష్యూలో మాట్లాడు. కానీ ఇంట్లున్న ఆడోళ్ళను అనుడు మాకు అది సమంజసమా? ఆయన భార్య ఒకసారి కొత్తవాడ వాళ్ళ బంధువుల అమ్మాయితో మాట్లాడింది, దేశం రాష్ట్రం అంతా క్యాసెట్ల రూపకంగా వచ్చింది, ఆయన మాట్లాడింది వచ్చింది. మేము ఎప్పుడన్నా వాళ్ళ కుటుంబం మీద ఇట్లా మాట్లాడినామని అన్నామా? అది వాళ్ళ కుటుంబ సమస్య అనుకున్నాం. వాళ్ళు అది మాట్లాడుకుంటారు, అది లేడీస్ని మనం బయటికి తీసుకుని రావద్దు. మేము పద్ధతిగా ఆయన ఏదైనా విమర్శ చేస్తే మళ్ళీ మేము విమర్శ చేసినాం తప్ప ఈ మహిళల అనుడు ఏమైనా పిచ్చి వేసిందా? పిచ్చోడు తప్ప ఎవడన్నా మంచోడు ఇట్లా మాట్లాడతాడా? మేము ఇప్పటికి కూడా ఆ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, మాట్లాడితే ఖబర్దార్, నువ్వేదో మాట్లాడితే మేము చూసుకుంటూ ఉన్నది ఎలక్షన్ పర్సనల్, నువ్వు మమ్మల్ని ఏదన్నా ఉంటే నువ్వు ఎలక్షన్ అంటే రాజకీయంగా ఎదుర్కో, దానికి మేమేమో అనం.
మరి పిచ్చి పిచ్చి కూతలు కూర్చో ఎవడు పడతాడు సార్? అవును అవును ఉమ్, దానికి ఇప్పటికైనా మీ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాను, ఓకే ఇది ప్రజాస్వామ్యం అని మీకు అనిపిస్తే ఉంచుకోండి. ఉమ్, మీరన్నా చెప్పండి అది కరెక్టే, మేము అట్టే చేస్తామంటే ఉంచుకోండి. ఉమ్, అది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు అనుకుంటే బర్తరఫ్ చేయండి. ఉమ్. ఎన్నికల కమిషన్ రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే మీరు ఇచ్చినటువంటి ఆ కంప్లైంట్కి సంబంధించి కానీ వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం మీరు సాటిస్ఫై అయ్యారా? వాళ్ళు సాటిస్ఫై అయ్యండి. అంటే ఏం చెప్పారు వాళ్ళు? ఏం చెప్పినట్టు ఇది మీరు ఇప్పుడు ఇచ్చిండ్రు, ఉమ్, దీని మీద మేము కూడా ఎంక్వైరీ చేయాలి, ఉమ్, చేసినాక తదనంతరం వాళ్ళకి నోటీసులు ఇస్తాం, ఉమ్, అదొక కొంత ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అని వాళ్ళు చెప్పారు. దాని మీద మాకేం అభ్యంతరం లేదు. వారు కూడా తెలుసుకోవాలి, మేము చెప్పిందే నిజమని వాళ్ళు కూడా అనుకోలేరు కదా, కాగితం నిజంగానే కాగితమే నిజమని అనుకోలేరు కదా. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, చేయండి. మీకు ఇంకేమైనా అన్ని డాక్యుమెంట్స్తో సహా ఇచ్చినాం మేము, ఉమ్, ఉత్తగా అప్లికేషన్ రాసి ఇయ్యలే. ఆయన ఎలక్షన్ పెట్టిన అఫిడవిట్, ఆయన మాట్లాడిన స్క్రిప్టింగ్, ఉమ్, వచ్చిన మీడియాలున్న వాళ్ళు రాసినవి అన్ని కలిపి ఒక డాక్యుమెంటేషన్ చేసి సీడీ రూపకంగా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఎస్. దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంటుంది, దాన్ని కాదని అన్నా మేము. ఓకే అండి, ఒక్క సెకండ్. ప్రస్తుతానికి ప్రదీప్ రావు గారు అక్కడ అప్లికేషన్ ఇచ్చాక, అఫిడవిట్ ఇచ్చాక కూడా ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. గెలిచిండ్రు, మంత్రి అయినరు, అయినా ప్రజల మీద వాళ్ళకు ఎంత గౌరవం ఉన్నదన్నట్టు 70 కోట్లు ఖర్చు పెట్టినా అని ఎవరైనా చెప్పిండు అంటే అది తప్పే కదా, ప్రజలను కూడా అవమానించినట్టే కదా. దీని మీద సుమోటోగా కేసు తీసుకొని కోర్టులు కూడా కేసు పెట్టాలి, ఎలక్షన్ కమిషన్ కూడా సుమోటోగా తీసుకొని దాని మీద చర్య తీసుకొని ఇట్లాంటి వాళ్ళను బుద్ధి చెప్పకపోతే ప్రజలను కూడా అవమానించినట్టు. 70 కోట్లు అంటే ఆయన 16 ఎకరాలు అమ్మినా అంటాడు, 16 ఎకరాలు అమ్మితే 70 కోట్లు వస్తాయా? అవి వచ్చింది నిజమే అంటే మరి ట్యాక్స్ అన్నా కట్టిండా? ఇవన్నీ ప్రభుత్వం ఎక్కడ నిద్రపోతుందా? మరి మంత్రి అయితే ఇవన్నీ మాఫ్ అవుతాయా? ప్రజలను పిచ్చోళ్ళు అనుకుంటారా? ఇట్లా అవమానించడం ఎంతవరకు సమంజసం? ఎలక్షన్ కమిషన్ కూడా మీరు సుమోటోగా తీసుకోవాలంటాం, మేము కూడా కేసు పెడతాం. బాజాబ్తా పేపర్లల్లో హెడ్లైన్స్లలో వచ్చిన దాన్ని కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆయనైతే ఫస్ట్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి, దాని మీద న్యాయ విచారణ చేయాలి. ప్రజలకు పైసలు ఇస్తేనే కదా ఓట్లు వేసినా అని వాళ్ళు చెప్పుకున్నట్టే కదా, తప్పకుండా బర్తరఫ్ చేయాలి. దీని అన్ని అంటే ఇప్పుడు మీరు చేసినటువంటి అనర్హత డిమాండ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దాని వెనక బీజేపీ ఒక వ్యూహంతో వెళుతోంది అనేది కూడా బయట టాక్ వినబడుతోంది. లేదా అసలు ఆల్రెడీ వరంగల్ నియోజకవర్గం, ముఖ్యంగా వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం, వరంగల్ అంటేనే ఎర్రబెల్లిల అండ్ కొండ ఫ్యామిలీ మధ్యలో ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఉన్న ఫ్యాక్షన్ గొడవ అనండి, మీరు ఏ పేరైనా పెట్టండి, ఒక రైవలరీ అయితే ఉంది రెండు ఫ్యామిలీస్కి మధ్యలో. ఇది ఒక వ్యక్తిగతంగా ఫ్యామిలీ వైజ్ గొడవగా చూడాలా, లేకపోతే వెనక బీజేపీ వ్యూహం ఏమైనా ఉందా, మీ వెనక పనిచేస్తుందని ఆల్రెడీ కొన్ని టాక్స్ వినబడుతున్నాయి. భారతీయ జనతా పార్టీలో నేను పోటీ చేసిన, భారతీయ జనతా పార్టీ కూడా దానికి సపోర్ట్ చేస్తుంది, దాంట్లో తప్పు కాదు. కానీ ఆయనతో మాట్లాడించింది కూడా భారతీయ జనతా పార్టీనా? ఓకే, ఆయనే స్వయంగా ఒప్పుకున్నది, స్వయంగా మాట్లాడింది భారతీయ జనతా పార్టీ. మాట్లాడిందా? అంటే ఒక మీటింగ్ లో ఆ ఫోర్స్ లో ఏదో ఒక మామూలుగా మాట్లాడిన మాటనే పట్టుకుని వేళ్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనే వాళ్ళకి ఏం చెప్తారు? సరే, అది తప్పాను. అంటే నేను ఏదో సమయం సందర్భంగా ఉత్తగా మాట్లాడినా, దాన్ని ఖండించాలి కదా. ఖండించకుంటే ఏం మాట్లాడుతున్నాడు? ఎర్ర బల్లులు, ఇంట్లో ఆడోళ్ళు, ఇదా మంచి ఉన్న మనిషి ఉన్న మనిషి మాట్లాడేదేనా? ఆ తెలికల్లోడు అయితే అరే నేనేదో మాటల సందర్భంగా ఉత్తగా మాట్లాడినా అని చెప్పాలి. అట్లా చెప్తే మీరు అట్లన్నా సపరేకుండా కదా, అట్లా కూడా చెప్పలేదు కదా, ఉల్టా ఇది మాట్లాడుతాడు కదా. ఈ రోజు వరకు కూడా ఆ మాట మాట్లాడుతాడా? అది దేవునికి భయపడం, బీసీ కార్డు ఆయన చేసేది. ఇప్పుడు ఫస్ట్ రాజశేఖర రెడ్డి బీసీనా, తర్వాత చంద్రశేఖరరావు గారు బీసీయా? బీసీ కార్డ్ అనేది చాలా హాట్ టాపిక్. మరి బీసీ కార్డు అంటాను. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు బీసీయా? మళ్ళీ బీసీలో నాడు వరంగల్ ఇద్దరి కార్పొరేటర్ల మీద అన్యాయమైన కేసులు, మహిళలను పంపించుడు, కేసులు పెట్టించుడు. లాస్ట్ ఇంకో మొన్న ఒక కార్పొరేటర్ మీద కేసు పెడితే ఇది అన్యాయం అని మొత్తం వరంగల్ అంతా అడ్డం తిరిగితే అది కేసు కొట్టేసాడు. ఇట్లాంటివి చేసి బీసీలతోనే కాలు మొక్కించుకుంటాడు. మరి బీసీకి చేసేది ఏంటి? పోనీ డెవలప్మెంట్కు
ఇష్యూ మీద నన్ను రమ్మంటావా, నేను వరంగల్ చౌరస్తాలు వచ్చి కూర్చుంటాను. నువ్వు డేట్ చెప్పు, నువ్వు ఏ డేట్ చెప్పినా నేను వచ్చి వరంగల్ ఓకే, చౌరస్తా. నిజంగా మీరు అనుకున్నట్టు ఆయన డెవలప్ చేసినా, నేను బాగా చేసినా, బీసీలకు చేసినా, ఇది చేసినా అంటే రమ్మను, చర్చకు రమ్మను. అది వేరు కానీ రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఈ పిచ్చి పిచ్చి మాటలు ఏంటి సార్? ఓకే, ప్రదీప్ రావు గారు, అంటే ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా నిజంగా అంత చర్చ జరిగి అంత చర్య తీసుకుని బర్తరఫ్ వేట్ పడించండి, అక్కడి నుంచి ప్రదీప్ రావు గారు మళ్ళీ తిరిగి పోటీ చేయడాలు, లేకపోతే ప్రదీప్ రావు గారు ఫోకస్ లోకి రావడానికి చేస్తున్నటువంటి విషయంగా కనిపిస్తోంది. అంటే మీరు ఏమంటారు? ఇప్పుడు నేను పోటీ చేస్తా అంటే మా పార్టీ కూడా టికెట్ ఇవ్వాలి కదా. ఇవ్వాలి, అవును. మరి నా సొంతం చేతులు లేదు కదా. అవును. అప్పుడు పార్టీ ఎట్లా నిర్ణయిస్తే అట్లా. మా భారతీయ జనతా పార్టీ ఏది నిర్ణయం చేస్తే గదే. నేను నిలబడంగా అనుకోగానే అయ్యే పని కాదు కదా. పార్టీకి కూడా నచ్చి ఈయన సమర్థుడు, ఈయనకే మళ్ళీ టికెట్ ఇవ్వాలనుకుంటే ఇస్తే నిలబడతా. ఓకే, అంటే వద్దు పార్టీ ఇంకోలం కావాలనుకుంటే అప్పుడు మేము చేసేది కూడా ఏం లేదు. ఇంకా ఈస్ట్ నియోజకవర్గం నుంచి ప్రదీప్ రావు గారికి చాలా పట్టుంది, గతంలో పోటీ చేశారు. సో ఆ ప్రజల మధ్యలో ఉన్నటువంటి తిరిగే నేతగా ప్రజల అభిమానం చూరగొన్న ప్రదీప్ రావు గారు ఆ ధైర్యంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. దానికి ఏం చెప్తారు? నేను ఇప్పటి వరకు కూడా అక్కడ వరంగల్ ఉన్న ప్రజలకు నా సొంత డబ్బుల నేను రూపాయి సంపాదిస్తే పావులో ఖర్చు పెడుతున్నాను. నాకేం ప్రభుత్వం నుంచి వచ్చిన పైసలు కాదు. నేను సొంత కష్టంతో సంపాదించిన నేను రూపాయి సంపాదిస్తే ఇప్పటికి కూడా పావుల ప్రజలకు ఖర్చు పెట్టుకుంటా. గత 20 సంవత్సరాల కాంచి నేను గెలిచినా ఓడినా అని అనకుంటా, నన్ను ఓడగొట్టినా గెలిచినా ప్రజల మధ్యనే ఉంటాను. ప్రజలకు ఉంటే గెలిపిస్తారు, లేదు అనుకుంటే తప్పుడే కూకుంటారు. దానికి నేనేమనలేదు. మన ప్రజాతీయత మాత్రం డిఫరెంట్ ఉంటుంది, నో డౌట్. ప్రజల తీర్పును బట్టి ఉంటుంది. ఒక్కోసారి పార్టీలు కలిసి రావు. అవును సార్. అట్లా ఒకసారి మేము చిరం ప్రజారాజ్యం నుంచి పోటీ చేసినాం, అప్పుడు తెలంగాణలో అనుకూలం లేదు. మొన్న భారతీయ జనతా పార్టీ నుంచి చేసినాం. ముస్లింస్, ఎస్సీలు మా దగ్గర ఎక్కువ ఉండే. ఎస్సీలు అంటే క్రిస్టియన్స్. అట్లా వాళ్ళు వేయలేకపోయినారు. అంత మాత్రాన మేమేం వాళ్ళని తప్పు పడతాను. నేను ఇచ్చే పావులలో వాళ్ళకు కూడా ఇప్పటి ఈ రోజు కూడా ముస్లింస్కు, ఎస్సీలో నాకు ఓట్లు వేయలేదని నేను ఎన్నడూ కక్ష కట్టలే. వాళ్ళకు కూడా చేస్తూనే ఉన్నా. మా వరంగల్లో దగ్గర ఆల్మోస్ట్ ఇప్పటికి 400 బండ్లు ఇచ్చాను నేను, రోడ్ల మీద పెట్టుకొని అమ్ముకుంటోళ్ళకు. నాకు చాతరైన సాయం. వాళ్ళ ఇంట్లో గీ పని ఉన్నది, మాకు గీ ఇబ్బంది అవుతుంది అంటే నేను మొత్తం చేయకపోయినా ఎంతో కొంత వాళ్ళకి సాయం చేసుకుంటాను. అందులో నేను కుల మతాలు నేను చూస్తాను లేను. కానీ మాకు కలిసి రాలే, వాళ్ళకి కలిసి వచ్చినందుకు ఇంకో 10 మందికి సాయం చేయాలి. కానీ వాళ్ళు అవపడకుండా దొరకకుండా తిరుగుతే అది వాళ్ళకే మంచిది కాదు కదా. దాని మీద చర్చ మళ్ళీ రెండోసారి. అవునండి, అంటే ఇప్పుడు ఫ్యామిలీస్ మధ్యలో ఉన్నటువంటి ఒక వార్ని తీసుకొచ్చి, ఫ్యామిలీస్ లో మాకేం వారు అలాంటివి ఏం లేవు, పర్సనల్ రాజకీయంగా కూడా. కానీ పొలిటికల్ గానే ఎప్పటి నుంచో ఒకళ్ళకొకళ్ళు ఉన్నటువంటి రైవలరీ ఇప్పుడు ఇది ప్రజా సమస్య, అంటే ప్రజా సమస్యగా చిత్రీకరిస్తున్నారు. ప్రజల సమస్యలు ఎవరు పట్టించుకోవట్లేదు అనేది వినపడుతుంది. ప్రజల సమస్య. నేను 70 కోట్లు ఖర్చు పెట్టినా ప్రజల సమస్య నా సమస్య. ప్రజాస్వామ్యం మరి ఇంత బ్లాక్ మనీ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఈ ప్రభుత్వంలో ఉండే అర్హత లేదని కొట్లాడతాను, ప్రజల తరఫున కొట్లాడతాను. ఇది నా సమస్య కాదు, ప్రదీప్ రావుకి ఏం సమస్య అండి? ఆయన 70 కోట్లు పెట్టుకుంటే 100 కోట్లు నువ్వు ట్యాక్స్ కట్టి బరాబర్ లెక్క ప్రకారం పెట్టుకుంటే చూపించు, గొడవే ఉండదు. నేను ఎందుకు వద్దంట. ఓకే, అండ్ ముఖ్యంగా చూస్తే కనుక ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇష్యూలో, మీరు వెళ్ళి ఆ అఫిడవిట్ ఇచ్చినటువంటి ఇష్యూలో ఓవరాల్గా అంటే 3 పార్టీలు, ప్రధాన పార్టీలు, మీకు తెలియదు కాదు. సో ఈ 3 పార్టీల్లో ఎవరికి మేలు, అంటే ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్, లేదా పెట్టపోరు పెళ్లి తీర్చిందని సామెత, అలా ఏమైనా మధ్యలో వేరే పార్టీ ఏమైనా వచ్చి, అంటే ఈ 3 పార్టీల్లోనే మీకు తెలియదు కాదు, ఏమైనా జరగబోతుందా? ప్రజలల్లా రేపు ఓళ్ళ అదేదన్నా అయ్యి ప్రజలు ఏ తీర్పిస్తే ఆ తీర్పే, మేమేం కాదంటాం కదా. ప్రదీప్ రావు కంపల్సరీ గెలుతాడు, భారతీయ జనతా పార్టీ గెలుతుందని నేను అంటానులే. ఒకవేళ ప్రజలు ఆదరించి మమ్మల్ని గెలిపిస్తే గెలిచి ఉంటాం, లేకపోయినా ఇదే కంటిన్యూషన్ ఉంటుంది. కానీ తప్పు చేసిన తప్పు అయితే అనాలన్నా అవుతా? నేను అదే మాట్లాడతాను తప్ప వేరే ఇష్యూ మాట్లాడతాను లేను. రేపు ప్రజలు ఏ తీర్పిస్తే ఆ తీర్పే. ఓకే,
దానికి ఏం నేను ప్రజలను తప్పుపడతాను. ఓకే, ఎన్నికల కమిషన్ ఇవన్నీ పక్కన పెట్టండి, మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ కానీ ఇవన్నీ పక్కన పెట్టండి. గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే ఆ సీనియర్ నేతల నుంచి, మినిస్టర్స్ నుంచి ఏమైనా రియాక్షన్స్ వచ్చాయా? మీకు వ్యక్తిగతంగా కాల్స్ రావడం కానీ, మీ వాళ్ళకి ఏమైనా చెప్పడం కానీ? మా పార్టీ పరంగానైతే మాకు టచ్ లకు ఇవ్వరు. కాంగ్రెస్ వాళ్ళు రాలే, బీఆర్ఎస్ వాళ్ళు రాలే. మాకు భారతీయ జనతా పార్టీ టచ్ కానీ ఇంకో లెవెల్ అయితే మాకు రాలే. రానప్పుడు మనం ఎట్లా మాట్లాడతాం? మేము ఎంతసేపు ప్రజల సొమ్మును దుర్వినియోగం కావద్దు, ప్రజలకు న్యాయం జరగాలి. మేము ఒక భారతీయ జనతా పార్టీ సిన్సియర్ కార్యకర్తగా దాని మీదే నేను కొట్లాడుతా తప్ప దాని మీదే నువ్వు ఎమ్మెల్యే గెలిచి ప్రజలకు న్యాయం చేస్తాను లేవు, ఓ తట్టడి మట్టి ఇంతవరకు బొయ్యలే, అందుబాటులో ఉండు అని మమ్మల్ని సెకండ్ పొజిషన్లో ఉన్నాం గనక నేను భారతీయ జనతా పార్టీ నుంచి కొట్లాడుతా అంట. ఈ రోడ్డు బాగలేదు, ఈ ఇండ్లు మా దగ్గర వరంగల్లో కట్టిన ఇండ్లు చాలా ఉన్నాయి, వాటిని ఇంతవరకు అలాట్ చేయట్లే. ప్రెస్కు ఇండ్లు కట్టించిండ్రు, అవి కూలిపోయే పరిస్థితి ఉన్నది, ఇంతవరకు అలాట్ చేయలే. వాటి మీద సమస్యల మీద ధర్నాలు చేస్తాను, కూర్చుంటాను. ఆ ఎంజిఎం పరిస్థితి మంచిగా లేదు, దాన్ని బాగు చేయి అని ధర్నాలు చేస్తా అంటాం. ఇట్లా చేసి ప్రజలకు మేలు జరిగే విధంగా చేస్తాం తప్ప మేము ఇంకోటి పర్సనల్గా ఏమంటాం లేం కదా. ఆయనకు 500 ఎకరాలు ఉంటే నాకేంది, ట్యాక్స్ బరాబర్ లెక్క చూపించి 500 ఎకరాలు ఉంచుకో, 5,000 కోట్లు లెక్క ట్యాక్స్ కట్టి ఉంచుకో, అది పెద్ద సమస్య. ఆ సమస్య కాదు. నువ్వు కట్టకుండా నేను 70 కోట్లు ఖర్చు పెట్టినా అంటే ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారు మీరు అంటారు? ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారు ఆయన? నాకేమని కాదు, వాళ్ళ అదే అడుగుతున్నారు. అదే ఏం అహంకారం ఏందో వాళ్ళని అడగాలి. ఓకే, బీజేపీలోకి వచ్చాక ప్రదీప్ రావు గారి గ్రాఫ్, పొలిటికల్ కెరీర్ ఎలా ఉంది ప్రస్తుతానికి? ఏమనిపిస్తోంది ప్రజల వైపు నుంచి కానీ, ఓవరాల్ గా? మొన్న ఆల్రెడీ రీసెంట్ ఎక్స్పీరియన్స్ కూడా చేశారు, ఎన్నికల్లో పోటీ చేశారు. ఏమనిపిస్తుంది సార్? నేను భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తే ప్రజలు నాకు సెకండ్ పొజిషన్ ఇచ్చినట్ట, నన్ను ఆదరించినట్ట, ఆదరియనట్ట. నాకన్నా బీఆర్ఎస్ వెనుకకున్నది కదా, ప్రజలు నన్ను ఆదరించినట్టే కదా, వాళ్ళకన్నా ఎక్కువ. నేను మంచి తృప్తిగా ఉన్నా, సాటిస్ఫాక్షన్ ఉన్నా. భారతీయ జనతా పార్టీతోని కలిసినందుకు నేను ప్రధానమంత్రి గారితో డైరెక్ట్ మాట్లాడిన స్టేజ్ మీద. ఇక నాకు అంతకన్నా ఎక్కువ ఏం కావాలి? హోమ్ మినిస్టర్ అమిత్ షా గారితో మాట్లాడినా, లడ్డా గారితో మాట్లాడినా, వాళ్ళని పర్సనల్ గా కలిసిన, ఒక భారత ప్రధాని కలిసి పర్సనల్ గా మాట్లాడడం అంటే మామూలు ముచ్చట. మరి నాకు అంత అవకాశం భారతీయ జనతా పార్టీ కలిగించింది అంటే గ్రాఫ్ పెరుగుతోంది ఆల్రెడీ. నాకు వ్యక్తిగతంగా అయితే పెరుగుతోందని నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ అంటే ఓవరాల్ గా చూస్తే కనుక ఇప్పుడు ఆల్రెడీ స్థానిక సంస్థల ఎన్నికలు అవి రానున్నాయి. ఇంకా ఇది ఒక చెప్పాలంటే ఎన్నికల ఇయర్ గా భావించవచ్చు. సో మరి ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గ్రామ స్థాయిలో పట్టు సాధించడానికి కానీ, మరింత బీజేపీని బలోపేతం చేయడానికి కానీ మాత్రమే ప్రదీప్ రావు గారు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఇలాంటి ఇష్యూస్ అన్ని పైకి తీసుకొస్తున్నారు. నేను నిలబడ్డ కాన్స్టిట్యున్సీలో గ్రామ పంచాయతీలు లేవు, మొత్తం టోటల్ కార్పొరేషనే. కార్పొరేటర్ ఇప్పటికి ఇంకా మార్చిలో ఎలక్షన్స్ ఉన్నాయి. రేపు మార్చిలో వాళ్ళ సంగతి చూస్తాను నేను. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ లీడ్ కనుక రాకపోతే అడగండి, అంటే ఆ కార్యాచరణ డెఫినెట్ గా ఎట్టి పరిస్థితుల్లో. మొన్న పార్లమెంట్ లో కూడా వరంగల్ మా లీడు, వరంగల్ అసెంబ్లీ ఓవరాల్ ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, వరంగల్ పాత జిల్లాలు ఒక్క మా వరంగల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ భారతీయ జనతా పార్టీ లీడ్ వచ్చింది. రేపు కార్పొరేషన్లో కూడా బరాబర్ దాన్ని నిలబెట్టుకుంటాం. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు చాలా మందిని గెలిపించే బాధ్యత 100% గ్యారంటీ అది దాంట్లో. ఓకే సరే, ఇప్పుడు మీరు వేసినటువంటి అదే మీరు ఇచ్చిన పిటిషన్ కానీ, ఆ అఫిడవిట్ కానీ, దానికి సంబంధించి ఖచ్చితంగా వేటు వేయాలి, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి, వీటికి సంబంధించి అదొక ఎలక్షన్ కమిషన్ ఒక వ్యవహారం, అది టైం పడుతుంది. అవును, కానీ మన ముఖ్యమంత్రి గారైతే ఇమీడియట్లీ చేయాలన్నా వద్దా? ఆయన సహచర మంత్రి, ఆయన భర్త నేను ఇట్లా మాట్లాడింది కనీసం తప్పన్నా అనాలనా? ఏది చేస్తాను లేరు కదా, అదెంత ఆయన స్పందించాలి కదా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేపు నేను తప్పు చేస్తేదన్నా నా మీద శిక్షిస్తాడా ఇయ్యడా? మీ అధిష్టానం ఖచ్చితంగా మా అధిష్టానం ఇస్తుంది. ఆయన ఒక ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చొని తను కూడా ఇస్తాడా ఇయ్యడా? అవును. సో అంటే అట్లా వాళ్ళని ఎందుకు చేస్తాను? రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఒక ఆన్సర్ మీరు రావాలి తప్పకుండా. వారి ఈ రాష్ట్రానికి మంచి చేస్తాడని అనుకుంటే తప్పకుండా వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి. సార్ ప్రదీప్ రావు గారు, అంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చివరిగా చెప్పండి ఒక్క మాట. ఒకవేళ
మురళి బయటకు వచ్చి కొండా మురళి ఈ ఇష్యూ మీద మొన్ననేదో ఫ్లూక్గా మామూలు మీటింగ్లో ఆవేశంలో లేకపోతే ఏదో చెప్తూ అన్నాను నేను ఈ మాట, ఇది అంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు, ఇది అంత పెద్ద ఇష్యూ కాదు అని ఆయన ఒక వివరణ ఇస్తే ప్రదీప్ రావు గారు వెనక్కి తీసుకుంటారా ఈ విషయాలన్నీ? తప్పకుండా నేనేదో పొరపాటు అయింది, నేను తప్పైంది, నేను ఇది జాసల లేక అన్నా, నాకు అంతా ఆ రోజు తోసలే, అంత మెదడు పని చేయలే అని చెప్తే మేము కూడా ఇష్టపెడతాం. ఎందుకు మెదడు పని చేయడంతో పంచాయతీ ఎందుకని అనుకోవా? ఓకే, తప్పకుండా అట్నే అనుకుంటాం. నాకేం సీరియస్ ఆయన పర్సనల్. ఓకే, ఫైనల్ గా ఈ ఇష్యూకి సంబంధించి మీరు ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళడం, ఈ ఇష్యూకి సంబంధించి వాట్ నెక్స్ట్ కార్యాచరణ ఏమిటి? ఏమైనా ఆలోచిస్తున్నారా? ఇంకా తప్పకుండా ఏం చేద్దాం అనుకుంటున్నారు? అరే మేము ఇదే కొట్లాడుతూనే ఉంటాం, అంతే కదా. మేము ప్రజాస్వామ్యంగా ఉన్నాం, మీరు కొట్లాడుడే తప్ప మేము చేసేది ప్రజలకు న్యాయం అయ్యే వరకు కొట్లాడుతూనే ఉంటాం. ఓకే, ఎన్నికల కమిషన్ నుంచి రావడానికి ప్రొసీజర్ ఉంటుంది, లేట్ అవుతుంది, ఇవన్నీ అంటున్నారు మీరు. అవి జరగాలనే అటు నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తా ఉంటాం. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ ఎప్పుడే అడిగినా ఇచ్చడానికి తయారు ఉన్నాం, సిద్ధంగా ఉన్నారు. మీదేనా అన్ని ఆధారాలు ఉన్నాయి, ఆల్రెడీ సమర్పించాం. ఇంకేదన్నా ఆధారాలు డీటెయిల్ గా కావాలంటే కూడా ఇస్తాం. ఓకే, ఇచ్చిన కాంచి మళ్ళీ ఇంకా జరిగిన ఏమన్నా ఇవన్నా ఇస్తాం. అంటే పై స్థాయికి వెళ్ళి తప్పకుండా చేస్తాం. సుమోటగా కోర్టు కూడా తీసుకోవాలని నేను అడుగు. అవును అన్నారు మీరు, విన్నాను నేను. సుమోటోగా కోర్టు కూడా కేసు తీసుకోవాలి, సుమోటోగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా దాని మీద చర్య తీసుకోవాలి. ఏది అయినా కూడా తగ్గేదేలే అంటారు. ఎందుకు తగ్గుతామండి? ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కొట్లాడుతున్నాం. నా పర్సనల్ ఇష్యూ. అవును. ఓకే అండి, ఎనీవే థ్యాంక్ యూ, మీ అభిప్రాయం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారుగా, మొత్తానికి ప్రదీప్ రావు గారు అయితే తగ్గేదేలే అంటున్నారు. ఒకవేళ దీనిపై ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ కూడా రూపొందించుకున్నాం అంటున్నారు. మొత్తానికి వరంగల్లో అయితే రాజకీయం హీట్ ఎక్కిందని చెప్పొచ్చు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.